అందరికీ నమస్కారం. నేను మీ కండవల్లి సాల్మన్ రాజు, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నా, రిటైర్డ్ సిఏ. ఈరోజు వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్లో మరి ఆఫీసర్లకి కానీ సబార్డినేట్స్ కానీ ఈ మధ్యకాలంలో ఆత్మస్థైర్యం అనేది దెబ్బతింటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ధైర్యం అనేది కోల్పోతున్నారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, గత వారం రోజుల నుంచి మనం వింటున్నాం, హర్యానాలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారు, దళిత దానికి సంబంధించిన వ్యక్తి, ఆయన మరి అధికారులు యొక్క వేధింపులకు ఆయన వివక్షకు గురి అయ్యి ఆ వివక్షను తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అని మరి అందరూ చెప్తున్నారు. ఇది నిజమేనా? అయితే ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఇలా వివక్ష అనేది ఎదురవుతుందా అంటే ఏ స్థాయిలోనూ ఉంటుంది, కాదని అనడంలే. నేను కూడా మరి క్రిస్టియన్ అన్నా కానీ బ్యాక్గ్రౌండ్ దళిత బ్యాక్గ్రౌండేగా. నేను అది అందరూ క్రిస్టియన్ అంటే నేను కూడా దళిత సంబంధించిన వ్యక్తినే. కానీ నేను జాబ్ చేశా, ఇంచుమించుగా 40 years కంప్లీట్ చేశాను సర్వీసు. మరి నేను కూడా చిన్న ఎదురయ్యే మాకును. కాకపోతే నేను సర్వీస్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, దళితుడైనా ఎవరైనా సరే జాబ్లో ఎఫిషియన్సీ లేకపోతే, ఎఫిషియన్సీ ఉంటే ఈ దళితుడు లేకపోతే ఇంకోటి అనేది ఎవరు చూడరండి. అదేంటంటే మెయిన్ ఎఫిషియన్సీ. తర్వాత మనోళ్ళకి దళితులకి ఏంటంటే చాలామందికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుందండి. వాళ్ళు మనం ఏదైనా తప్పు చేసామనుకోండి, ఆ తప్పు చేసినందుకు ఆఫీసర్ ఎవరన్నా చిన్న కోప్పడితే దాన్ని మనం సమర్థించుకోవడానికి, నేను దళితుడిని కాబట్టి నన్ను ఇలాగ వివక్ష చూపిస్తున్నారు పలానా ఆయన అని చెప్పి ఒక విధమైన మనసు బాధ పెట్టుకుని ఇంకదే ఆలోచనలో ఉంటారు చాలామంది. నాకు తెలిసి అలాగే ఒక హెడ్ కానిస్టేబుల్ పాపం ఆయన మన ఈస్ట్ గోదావరిలోనే ఆయన జీవితం అంతా అలాగే పాడు చేసుకున్నాడు. దళితులకు ఎవరైనా దళిత ఎంప్లాయీకి ఇబ్బంది కలిగితే ఆయనకు సపోర్ట్ వెళ్ళడం, లేకపోతే ఈయన మాట్లాడితే నేను దళితుడిని కాబట్టి నన్ను చిన్నచూపు చూస్తున్నారని ఒక విధంగా రావడం, ఇలాగా చాలామంది ఉన్నారు. ఒక ఎస్ఐ గారు అయితే నేను వేస్ట్ అండి, నన్ను దళితుడిని కాబట్టి నేను చిన్నచూపు చూస్తున్నారు, నేను రిజైన్ చేసి వెళ్ళిపోతానండి అంటే నేను తిట్టే ఆయన్ని, నీకేమైనా బుద్ధి ఉందా లేదా? నీకు పెళ్లి చేశారు, నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ కాబట్టి నీ హోదాను చూసి అమ్మాయిని ఇచ్చారు, అంతేగాని నీ అందం లేకపోతే నీ ఆస్తి చూసి ఇవ్వలేదయ్యా అని చెప్పి తిడితే ఆయన కొంతకాలంకి మొత్తం మీద మామూలుగా తయారై ఆయన వేరే ఉద్యోగం చేసుకుంటున్నాడు. అయితే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఉన్నతాధికారులు కానీ ఎవరైనా సరే దళితుడు అన్నంత మాత్రాన వివక్ష ఉంటుంది. ఎందుకు ఉండదు? ఖచ్చితంగా వివక్ష ఉంటుంది. ఇప్పుడు నేను ప్రొఫెషనల్గా ఎఫిషియెంట్, అది నాకు తెలుసు, మా ఆఫీసర్లకు తెలుసు కాబట్టి ఆఫీసర్లు అందరూ నన్ను దగ్గరికి చేరదీసి నా సలహాలు తీసుకునేవారు. కొంతమంది ఏమనుకునేవారు అంటే, వీడు కాకపడుతున్నాడు ఆఫీసర్ని అని. అక్కడ కూడా జలసీ, వీడు పలానా దళిత సామాజిక వర్గం అయి ఉండి మమ్మల్ని ఓవర్టేక్ చేసి ఎస్పీల దగ్గరికి వాళ్ళ దగ్గరికి ఈయన మంచి పేరు ఉంది అని కొంతమంది అసూయపడడం ఉంటుంది. అంతేగాని ఇలాగా మరి వివక్ష అనేది ఉంటుంది. చిన్న వివక్ష లేకుండా ఉండదండి. నేను పీగానవరం చేసేవాడిని, పీగానవరం కానీ చాలా పోలీస్ స్టేషన్లో చేశా. నేను క్రిస్టియన్ కాబట్టి, దళిత బ్యాక్గ్రౌండ్ ఉన్న క్రిస్టియన్ కాబట్టి నాకు ఇల్లు ఇచ్చేవారు కదా అద్దెకి. ఏం చేయాలి మరి? నాకు ఎందుకు ఇల్లు ఇవ్వట్లేదని నేను వాళ్ళ మీద కేసు పెట్టినా. వాళ్ళు ఏమంటారు, మీరు పూజలు చేయరు కదండి, మీరు తోరణాలు కట్టరు, ముగ్గులు వేయరు అని వంక పెడతారు. నిజమే కదా. కాబట్టి మనం దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. అంతేగాని నేను దళితుని కాబట్టి నాకు ఇల్లు ఇవ్వలేదు అని అనుకోవడం చాలా తప్పది. ఇప్పుడు ఎందుకంటే నీలో ఎఫిషియన్సీ ఉంటే ఏ ఆఫీసర్ నిన్ను
ఇబ్బంది పెట్టరు. నీలో ఎఫిషియన్సీ లేకపోతే దాన్ని పాయింట్అవుట్ చేసి చూపిస్తుంటే దాన్ని మీరు ఏమనుకుంటున్నారంటే నేను దళితుడిని కాబట్టి నన్ను ఇలాగా పాయింట్అవుట్ చేసి చూపిస్తున్నారు, నన్ను కించపరుస్తున్నారు అని ఒక విధమైన నిరుత్సాహంకి వచ్చేసి మరి చాలామంది ఇలాగా ఆత్మహత్య పాల్పడుతున్నారు. మరి ఈస్ట్ గోదావరిలో అయితే సర్పవరంలో ఒక ఎస్ఐ చనిపోయారు, రివాల్వర్ కాల్చుకుని చనిపోయారు. అలాగే ఒక వెస్ట్ గోదావరిలో ఒక ఎస్ఐ గారు, ఆయన కూడా రివాల్వర్తో, తణుకు రూరల్ ఎస్ఐ గారు, ఆయన కూడా రివాల్వర్తో కాల్చుకుని చనిపోయారు. తెలంగాణలో అయితే ఇంకా 3-4 చనిపోయారు. అలాగా ఇందులో ఏంటంటే ఏదన్నా తట్టుకోగలగాలండి. కాకి యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఆ మాత్రం ఆత్మస్థైర్యం లేకపోతే అలాగా తట్టుకోవాలి. మంచి వచ్చినా తట్టుకోవాలి, చెడు వచ్చినా తట్టుకోవాలి. అంతేగాని పిరికి వాళ్ళగా ఇలా ఆత్మహత్య చేసుకుని వెనకాల కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు భావ్యం? నేను ఈ విషయాలు చెప్పేది అందరికీ, మామూలు దళిత సోదరులు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ విషయం చెప్తున్నా. మరి చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు దళితులే, కానీ వాళ్ళకి మరి ఉన్నత స్థానంలో ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు మరి ప్రతిదీ పాయింట్అవుట్ చేసుకుంటూ కూర్చుంటే వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నేను దళితుడిని కాబట్టి ఇబ్బంది పెడుతున్నారు అనే ఆలోచన వస్తుంది. కాబట్టి ఇందులో అక్కడ హర్యానాలో ఐపీఎస్ ఆఫీసర్ గారికి ఆయన 3 పేజీలు లెటర్ రాశారు, ఎక్కడో రిటైర్ అయిపోయిన వాళ్ళని లేకపోతే వీళ్ళని అంటే అవన్నీ రాసుకొచ్చారంటే ఆయన మానసిక స్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించాలి మనం. ఎందుకంటే అంత డెలికేటా ఒక ఐపీఎస్ ఆఫీసర్, కాకి యూనిఫామ్ వేసుకున్న ఐపీఎస్ ఆఫీసరు మైండ్ అంత డెలికేట్గా ఉంటే ఎలాగండి? ఆయనకు ఒక మళ్ళీ వైఫ్, ఆవిడ ఐఏఎస్ ఆఫీసరు, ఫ్యామిలీ 2 పిల్లలు అనుకుంటాను. మరి అలాంటి స్థితిలో ఉన్నవాళ్ళు పోనీ ఆయనకి ఏం లోటు? ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఆయనకి ఇవ్వాల్సిన అన్ని ఫెసిలిటీ గవర్నమెంట్ ఇస్తుంది, అన్ని ఫెసిలిటీసు. కాబట్టి ఇప్పుడు మన దాంట్లో చూడండి, మరి ఏపీలో చూడండి, ఏపీలో మరి దురదృష్టం ఏంటంటే 2 ఐపీఎస్ ఆఫీసర్స్ దళితులే. వాళ్ళిద్దరిని సస్పెన్షన్లో ఉంచారు. వాళ్ళు ఏంటి ఇప్పుడు నేను దళితుని కాబట్టి నన్ను సస్పెన్షన్లో పెట్టారు అని అంటే ఎలా కూరుతుంది? వాళ్ళు కొంచెం మరి మన స్థాయిని మించి, మన పొజిషన్ మించి వర్క్ చేసినప్పుడు మరి మనకి రియాక్షన్ ఉంటుంది. ఒక యాక్షన్ జరిగినప్పుడు రియాక్షన్ ఉంటుంది అనేది ముందుగా ఆలోచించుకోవాలి. అది ఆలోచించుకోవడం మానేసి మనం ఏదో మనకి ఉన్నత అధికారంలో ఉన్న వ్యక్తులు మనకి సపోర్ట్ చేస్తున్నారు కదా అని మనం విర్రవిగితే ఈ రకంగానే ఉంటుంది. అంతవరకు ఎందుకు? మరి ఆయన దళితుడా? ఏబి వెంకటేశ్వర దళితుడు ఆయన. మరి ఆయన అగ్రవర్ణంకి సంబంధించిన వ్యక్తే. మరి ఆయన్ని ఎంత ఇబ్బంది పెట్టారు? ఆయన 5 years ఆయన ఉద్యోగం చేయనివ్వలేదుగా. మరి ఆయన ఉద్యోగం చేయలేదు కాబట్టి నేను చౌదరిని కాబట్టి నేను ఉద్యోగం చేయనివ్వలేదని ఆయన ఎప్పుడైనా క్లెయిమ్ చేశాడా? అది ఎఫిషియన్సీని బట్టి ఉంటుంది. ఏ ఎంప్లాయీ అయినా సరే తన ఎఫిషియన్సీని ప్రూవ్ చేసుకుంటే ఏ ఒక్కరు, నువ్వు దళితుడైనా లేకపోతే ఇంకోటైనా ఎవ్వరు నిన్ను ఇబ్బంది పెట్టరు. కాకపోతే ప్రొఫెషనల్గా ఎఫిషియన్సీ సంపాదించాలండి. ఇప్పుడు ఇంకొకటి చూడండి, ఈయన ఏదో ఆత్మహత్య చేసుకుంటూ ఒక 3 పేజీల లెటర్ రాశారు. ఆ 3 పేజీల లెటర్లో ఒక ఏఎస్ఐ పేరు కూడా రాశారు. మరి ఏఎస్ఐ ఈయన ఏదో కరప్షన్ అలిగేషన్స్ మీద ఎవరో గన్మ్యాన్, ఆయన వెనకాల ఉన్న సెక్యూరిటీ గార్డ్నో గన్మ్యాన్నో ఎవరినో ఆయన మీద కేసు ఉంది, అందులో ఒక ఆయన అరెస్ట్ చేశారని తెలిసింది. ఇవన్నీ మరి అవన్నీ ఆయన మైండ్లో పెట్టుకుని ఆయన కూడా మరి ఆత్మహత్య చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఒక ఏఎస్ఐ నిలబడాలి. ఒక ఏఎస్ఐ ఉండి ఏమవుతుంది? కేసు పెడితే మర్డర్లు చేసిన వాళ్ళకే ఆయన బెయిల్ మీద వస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితిలో ఎంత డెలికేట్గా పోలీస్ ఆఫీసర్స్ కాకి యూనిఫామ్ వేసుకుని ఎంత డెలికేట్గా మైండ్ సెట్స్ ఉంటే మరి ఎలాగా సమాజంలో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఎలా ధైర్యంగా నిలబడతారు? మరి ఇవన్నీ మరి ఒకసారి చూడాలి. ఉన్నతాధికారులు కౌన్సిలింగ్ ఇప్పించడం కానీ, లేదంటే ఇలాంటి ట్రైనింగ్ క్లాసులు ఇప్పించడం కానీ, అవన్నీ ఇస్తేనే మళ్ళీ మనుషులకి స్ట్రాంగ్ అవుతారు. ఏది ఏమైనా ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా తప్పు, దేవుడి ఎదుట పాపం కూడా అది. ఏది ఏమైనా మరి ఇంతవరకు మరి ఇంక్వెస్ట్ జరిగిందో లేదో తెలీదు, పోస్ట్ మార్టం జరిగిందో లేదో తెలీదు. ఇంత మూర్ఖత్వంగా మనం పట్టుదల పెట్టి పోస్ట్ మార్టం జరగకుండా చేస్తే దానివల్ల ఎవరికి నష్టం?
ప్రభుత్వం చేయాల్సిన పని చేస్తుంది. ఏది ఏమైనా ఇప్పుడు సింపుల్గా అయిపోతే దాన్ని సింపుల్గానే చేసినప్పుడు చూడండి, దేశం అంతా తెలిసిపోయింది. కాబట్టి మరి ఎవరైనా సరే పోలీస్ ఆఫీసర్స్గా, దళితులుగా ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఎవరైనా మానసికంగా ధైర్యంగా ఉండండి సార్. యూనిఫామ్ వేసుకున్నామండి మనం అంత డెలికేట్గా మనం అంత వీక్ మైండ్స్ ఉంటే ఎలాగా? ఏది ఏమైనా పాజిటివ్గా తీసుకోవడం నేర్చుకోండి. ఇటువంటి ఆలోచన ఎవరికి మనసులో రాకూడదని నేను కోరుకుంటూ, మీ సోల్మన్ రాజు.